పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా గట్టిగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య గత వారం నుంచి పెరుగుతున్న ఘర్షణల కారణంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఇది సాధారణ అంతరాయం కాదు, ప్రపంచ ఇంధన వ్యవస్థను కుదిపేసే పరిణామం. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 20%, సహజ వాయువులో సుమారు 40% ఈ మార్గం ద్వారానే ప్రపంచ దేశాలకు చేరుతుంది. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా ఆగిపోవడం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఇది కేవలం యుద్ధ ప్రభావం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద భౌగోళిక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంధన రంగ నిపుణుడు అనాస్ అల్హాజీ చెప్పిన ప్రకారం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్ ప్రత్యక్ష దాడి కాదని, అసలు షాక్ అనేది షిప్పింగ్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోవడమేనని ఆయన అభిప్రాయం. ముఖ్యంగా అంతర్జాతీయ బీమా సంస్థలు తీసుకున్న నిర్ణయాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు నౌకలకు ప్రమాద బీమాను ప్రపంచంలోని కీలక ఐరోపా బీమా కంపెనీలు అకస్మాత్తుగా రద్దు చేయడం, లేదంటే ప్రీమియంలను భారీగా పెంచడం జరిగింది. దీంతో నౌక యజమానులు రవాణాను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పరిణామం గతంలో కూడా కనిపించని కొత్త రకం సంక్షోభం. సాధారణంగా యుద్ధ సమయంలో నౌకలపై దాడులు జరుగుతాయి, కానీ ఇక్కడ యుద్ధం కంటే ముందు ఆర్థిక వ్యవస్థనే అస్తవ్యస్తం చేసే చర్యలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు. అంటే యుద్ధం కేవలం సైనిక రంగంలోనే కాకుండా ఆర్థిక రంగంలో కూడా జరుగుతోందని అర్థమవుతోంది. ఈ సందర్భంలో అమెరికా పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై మౌనం పాటించడం చర్చకు దారితీసింది. సాధారణంగా చమురు ధరలపై తీవ్రంగా స్పందించే ఆయన ఇప్పుడు బీమా ప్రీమియంల పెంపు, రవాణా అంతరాయం వంటి అంశాలపై స్పందించకపోవడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇరాన్పై ఒత్తిడి పెంచే పెద్ద ప్రణాళికలో భాగం కావచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే అమెరికా నేవీ హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు, LNG ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. ఇది 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా చేపట్టిన ట్యాంకర్ ఎస్కార్ట్ చర్యలను గుర్తు చేస్తుంది. అప్పుడు కూడా కువైట్ ట్యాంకర్లకు అమెరికా రక్షణ కల్పించింది. అదే తరహా పరిస్థితి మళ్లీ రావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే సైనిక రక్షణ ఉన్నప్పటికీ రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు, ఆలస్యాలు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లపై ప్రభావం తప్పదు. ఈ సంక్షోభం ప్రభావం ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. భారత్కు అవసరమైన ఎరువులలో దాదాపు 25% హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. అలాగే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు, సహజ వాయువు మీద కూడా భారత్ భారీగా ఆధారపడుతోంది. ప్రస్తుతం ఖతార్ నుంచి సహజ వాయువు సరఫరాకు అంతరాయం కలగడంతో దేశీయ ఎరువుల కర్మాగారాలకు వినియోగానికి తగ్గించాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ముందు ఈ పరిస్థితి రావడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సంక్షోభం కేవలం భారత్కే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్లో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. అలాగే ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు ఇంధన సరఫరాలు ప్రభావితమయ్యాయి. అంటే ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంగా చూస్తే హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన ఈ సంక్షోభం కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పెద్ద పరిణామం. యుద్ధం ఇప్పుడు కేవలం తుపాకులు, క్షిపణులు మాత్రమే కాదు, ఆర్థిక నిర్ణయాలు, బీమా విధానాలు, రవాణా వ్యవస్థలు కూడా యుద్ధంలో భాగమవుతున్నాయి.
భవిష్యత్తులో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఉద్రిక్తతలు త్వరగా తగ్గితే చమురు ధరలు బ్యారెల్కు 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం సమన్వయంతో ముందుకు రావాలి. దౌత్య చర్చలు, పరస్పర అవగాహన ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడం అత్యవసరం. లేకపోతే ఒక చిన్న ప్రాంతంలో ప్రారంభమైన సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న